ప్రభునందు మరణాత విశ్వాస సమాజము తరపున మరణాత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి విశేషణ మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు కలుగునుగాక. ఎంత బాగున్నారా? దేవుడు ఆయన అద్భుతమైన అనాది సంకల్పమును బట్టి ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనిస్తూ ఉన్నట్లయితే మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి సమస్యలతో, వ్యాధి బాధలతో, అప్పుల సమస్యలు, అప్పుల మరి ఇబ్బందులు గలవారిగా మరి జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు కానీ, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మరి ప్రజలు కానీ అందరికీ కూడా ఈ సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఏంటి అంటే అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో చాలామంది నలిగిపోతూ ఉన్నారు. అదే మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు 4వ అధ్యాయము 1 నుంచి మనం చదివినప్పుడు, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకై వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో మరి జీవిస్తూ, ఎవరికి తన సమస్యను చెప్పుకోవాలో తెలియక గుట్టుగా బ్రతుకుదామంటే ఆ యొక్క అప్పుల వాళ్ళు గుట్టుగా బ్రతకనీయక ఎప్పటికప్పుడు అల్లరి చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం అక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఆమె ఈ అప్పుల కోసం మరొక చోటకి వెళ్ళలేదు. చాలామంది ఏం చేస్తారంటే, చేసిన అప్పులు తీరకపోగా వాటిని తీర్చడం కోసం మరొకళ్ళ దగ్గర మరికొంత అప్పు తెచ్చి ఈ ముందు అప్పు చేసిన వారికి ఇచ్చి మరలా అక్కడ వడ్డీలు కట్టి అక్కడ అప్పులు తీరకపోతే మరొక చోట నుంచి మరలా తెచ్చి వీళ్ళు కట్టి, ఆ విధంగా చూస్తే మొత్తం మీద అప్పుల బరువు భారం ఎక్కువైపోయి చివరికి వాళ్ళ జీవితాల్లో పైకి తేరుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఆమె చేసినటువంటి వివేకముతో ఆ శిష్యుని భార్య ఎంత తెలివిగా, వివేకంగా, విధేయతతో దైవజనుడి దగ్గరికి వచ్చి తన బాధంతా కూడా చెప్పుకుంది, తన గోడంతా కూడా చెప్పుకుంది. ఎందుకు? దైవజనుడు ఏదో తనకు ఆర్థికంగా సహాయం చేస్తాడనో, లేకపోతే తన అప్పు అంతా ఆయన తీర్చివేస్తాడనో ఆమె ఆయన దగ్గరకు రాలేదు. కానీ మరి తన బాధను చెప్పుకుంటే తన కొరకు దైవ సన్నిధిలో
దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేస్తారు, ప్రభు సహాయం చేస్తారనే విశ్వాసంతో ఆమె దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. మరి చూడండి, ఆ విధంగానే మనం చూస్తే దేవుని యొక్క సేవకులు వారు ప్రభు పేరిట సహాయం చేసేటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఏ విధంగానంటే చూడండి, వారికి ఆర్థికంగా ధనమిచ్చి సహాయం చేసేటువంటి స్థితిలో కాదు, కానీ మరి ప్రభు నామమును బట్టి వారికి ప్రార్థన చేసి ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనలు వారికి తెలియజేయటానికి, ఆ సలహా వారికి ఉపయోగపడేటట్లుగా దేవుని యొక్క సేవకులు ప్రార్థనతో సిద్ధపడి ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినప్పుడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మరి ఒక వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గరకు మోసుకొని పోబడుతూ ఉన్నాడు. అతడు ఆ మెట్ల దగ్గర కూర్చొని పెడితే లోపలికి వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం అడుగుతూ తన కాలాన్ని గడుపుకుంటూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైన పేతురు, యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా అనే మాటను మనం చూస్తాం. అప్పుడు వారిని చూసి ఆ యొక్క భిక్షకుడు ఏమన్నాడంటే, వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు శీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ వారి వద్ద ఏమైనా దొరుకునని మరి కనిపెడుతూ వచ్చాడు. ఏం దొరికింది అంటే, అతనికి వెండి బంగారాలతో చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యము యేసు నామము ద్వారా పేతురు, యోహానులు మరి అతన్ని స్వస్థపరిచి దాదాపుగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వ్యక్తిని, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పి పైకి మరి లేవనెత్తినప్పుడు వెంటనే అతని చీలమండలు పాదములు బలం పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడట. నడుస్తూ గంతులు వేస్తూ దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. గమనించారా? మరి ఈ విధంగా మనం చూస్తే దేవుని యొక్క సేవకుల దగ్గరకు వచ్చేవారు, దేవుని యొక్క సేవకుడు ఏదో ఇస్తాడు, మన అవసరాలు తీరుతాయని ఎవరు దేవుని యొక్క సేవకుని దగ్గరికి రాకూడదు. కానీ దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వచ్చేవారందరూ కూడా దేవుని నామములో ప్రార్థన చేయించుకుంటే ప్రభువు నా జీవితంలో మేలు చేస్తారు అనేటువంటి విశ్వాసంతో రావాలి. అలాగునే మరి ఈ యొక్క శిష్యుని భార్య కూడా ఆ విధంగానే దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి మరి వచ్చింది.
ఆయన ఎవరి దగ్గర కూడా ఎప్పుడూ కూడా ఎవరైనా ఏదైనా కానుక రూపంలో ఇస్తే వెండి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ ఆయన ఎక్కడ ఎప్పుడు తీసుకున్నటువంటి దాఖలాలు కనపడవు. మనం మరి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 16 వచనం మనం చదివినట్లయితే, ఎలీషా ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియు నీ దగ్గర నేను తీసుకునను అని నయమానుతో చెప్పినట్లుగా చూశాం. అయితే నయమాను ఎంత బ్రతిమలాడినప్పటికీ కూడా ఆయన దగ్గర ఏ విధమైన వెండి బంగారాలు తీసుకున్నట్లుగా మరి ఆ లేఖనాల్లో మనం చూడం. కాబట్టి దైవజనుడు ఎప్పుడూ కూడా నిడారంబరముగా ఏ విధమైనటువంటి మరి ప్రజలు తెచ్చేటువంటి ఆ కానుకల మీద మరి ఆధారపడి సేవ చేసిన వాడిగా దైవజనుడైన ఎలీషా గారు ఆ విధంగా మనకెక్కడా కూడా కనపడరు. మరి అటువంటప్పుడు ఆయనే ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి వెండి బంగారాలు తీసుకోడు కాబట్టి ఆయన దగ్గర కూడా వెండి బంగారాలు కానీ ధనం కానీ ఏది ఆయన దగ్గర ఎవరికైనా అప్పు తీర్చడానికి అలాంటి నిల్వ ఉండేటువంటి పరిస్థితులు లేవు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, అమ్మా నా వలన నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏముందో అది నాతో చెప్పు అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు అని చెప్పింది. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు ఎరువు పుచ్చుకో. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవన్నీ ఒక తట్టున ఉంచుమని ఆమెతో చెప్పారు. మరి ఆ విధంగా చూస్తే నిజంగా విశ్వాసం, నమ్మకం, దేవుని మాట, దైవజనుడు నోట పలికినటువంటి మాట ప్రకారంగా ఆమె వెళ్ళి తన ఇంటిలోనికి వెళ్ళి తన కుమారులతో మరి ఖాళీ పాత్రలు ఇంటిలో నింపుకుని ఆ నూనె కుండలో ఉన్న నూనె ప్రార్థనాపూర్వకంగా ఖాళీ పాత్రలని నింపుతున్నప్పుడు ఖాళీ పాత్రలన్నీ నిండిపోనియట. ఆశ్చర్యం కదండి. ఆ ఖాళీ పాత్రలన్నీ నిండిన తర్వాత మరి మరలా తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్లే చేశాను, ఖాళీ పాత్రలన్నీ నిండిని, ఇప్పుడు ఏం చేయమంటారు అని మరలా వచ్చి ఆ దైవజనుడిని అడిగింది. చాలామంది విశ్వాసులు ఖాళీగా ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి దైవజనుడి యొక్క సలహా తీసుకుంటారు, ఆయన ప్రార్థన సహాయం కోరుకుంటారు. దేవుడు వారిని దీవించిన తర్వాత, వారి ఖాళీ పాత్రలు నిండిన తర్వాత, వారి గృహాల్లోనికి దేవుని ఆశీర్వాదం వచ్చిన తర్వాత, వాహనాలు కొనుక్కున్న తర్వాత, గతంలో కాలినడకన వచ్చిన వారు మరి సైకిళ్ళు కొన్నారు, సైకిళ్ళ మీద వచ్చేవారు, మోటార్ బైకులు కొన్నారు. ఇప్పుడు మోటార్ బైకులు కొన్న తర్వాత మరి ఇంటి నిండా సామాగ్రి, వస్తు సామాగ్రి, వస్త్ర సామాగ్రి ఇవన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క సేవకునికి ఏమీ చెప్పకుండానే వారు తమ ఇష్టానుసారంగా చేసుకునే వాళ్ళు చాలామందిని ఈ మధ్యకాలంలోనే కాదు గతంలో కూడా చాలామందిని అలాగునే చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దైవజనుడి దగ్గరికి లేమిలో ఉన్నప్పుడు ఎలాగైతే విధేయత కలిగి దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన ద్వారా, ఆయన సలహా ద్వారా, ఆయన మాట ద్వారా మరి ఎలాగైతే దీవించబడుతూ వచ్చారో అలాగునే చివరి వరకు కూడా ఆ నమ్మకమును, విధేయతను మరి కడ వరకు కూడా కాపాడుకుంటే వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా నిత్యాశీర్వాదము నిరంతరము ఉంటుందన్నమాట. మాకు తెలిసినటువంటి ఒక సహోదరి మరి గతంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారు. మరి తన భర్త మెకానిక్గా మరి పనిచేస్తారు. మరి చాలా ఆర్థికమైన ఇబ్బందులతో, అప్పులతో దేవుని యొక్క సన్నిధికి మరి వచ్చి చాలా మరి బాధపడుతూ వచ్చారు. మరి వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళము. వారికి ఉన్న సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా మరి తనకున్నటువంటి సమస్యలను తీర్చి ఆశీర్వదించి ఖాళీ పాత్రలన్నీ నూనెతో నిండబడినట్లుగా మరి చాలా ఇబ్బందికరంగా, దరిద్రంగా, మరి కొదువతో, కొరతలతో జీవిస్తున్న ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన తరువాత మరి వారు దేవుని యొక్క సన్నిధికి మరి రాకుండా దేవుని యొక్క సేవకునితో పరిచయము మానేసి వారు వేరే విధంగా వారు వేరే దారిలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మేము చూస్తూ వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు మరి ఎప్పుడూ కూడా ఎవరైనప్పటికీ, సేవకులైనా విశ్వాసులైనా మరి ఖాళీ పాత్రలుగా ఉన్నప్పుడు, ఇల్లంతా అప్పులతో ఉన్నప్పుడు చాలా విధేయతగా ఎలాగైతే దేవుని సన్నిధికి వచ్చారో, ఇంటిలో సమృద్ధి నిండబడిన తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధికి అదే విధేయత కలిగి ఎల్లప్పుడూ ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మరి మీ తరువాత మీ పిల్లలను కూడా మరి అదే సమృద్ధిగా దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. కనుక ఈమెలో ఉన్న విధేయత చూశారా? లేమిలో ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఆయన ఇచ్చినటువంటి ఆ సలహాను తీసుకుంది, ఆయన మాటను తీసుకుంది. మరి వెళ్ళి ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసింది. ఇప్పుడు ఖాళీ పాత్రలన్నీ కూడా నిండబడి ఉన్నాయి. ఇప్పుడు నిండబడిన తదనంతరము మరలా తిరిగి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళేదేంటి? ఇప్పుడు మన ఇష్టానుసారంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆమె అనుకోలేదు. కానీ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్లే చేశాను, మరి ఆ యొక్క ఖాళీ పాత్రలన్నీ నిండిపోని ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పారు కదా, అమ్మా ఆ నూనెను అమ్మి నీ అప్పులన్నీ తీర్చుకొని ఇంకా మిగిలిన దానితో నీవు నీ పిల్లలు మరి సుఖంగా బ్రతకండి అని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూశారా? ఆ విధంగానే దైవ సాన్నిధ్యములో ఆమె అప్పులన్నీ తీరిని. దేవుని యొక్క సన్నిధిలోనికి అప్పులతో వచ్చినటువంటి వారి పరిస్థితిని మనం గమనిస్తే 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లామ గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దావీదు సౌలు అనే తన మామగారు
అతన్ని చంపడానికి వెతుకుతున్నటువంటి కాలంలో దావీదు అదుల్లామ గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చారు అని చెప్పి ఆ మాటను చూసాం. అంటే అతని యొద్దకు వస్తే వాళ్ళు ఏదో దావీదుకు సహాయం చేయడానికి కాదు కానీ, దావీదుని పలకరించడానికి కాదు కానీ, దావీదుని మరి ప్రోత్సహించడానికి కాదు కానీ, వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఊరిలో అప్పులు చేశారంట. ఆ అప్పుల వలన వాళ్ళు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఆ ఇబ్బంది గల పరిస్థితుల మధ్యలో వీరందరూ సమాధానాన్ని కోల్పోయి అసమాధానముగా ఉన్న వారందరూ కూడా అతని యొద్దకు వస్తే దావీదు వారికి అధిపతి అయ్యాడంట. దేవునికి స్తోత్రం. ఎవరికి అధిపతి అండి? అప్పులు చేసుకున్న వాళ్ళకి, అప్పులతో ఉన్న వారికి దావీదు అధిపతి అయ్యాడని చెప్పి ఆ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉన్నారు. ఈ 400 మందిని దావీదు ఎక్కడ, ఏ సమయంలో, ఎలాగా మరి తలదాచుకోవాలో తెలియక తిరుగులాడుతున్న దావీదు వారిని కూడా తనతో పాటు ఉంచుకున్నాడు, తనతో పాటు పెంచుకున్నాడు. మరి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మరి అందిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే మరి ఆ విధంగానే కొంతకాలము గడిచిన తరువాత మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో 5వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందో ఒక మాటను చదువుదాం. చూడండి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అన్నప్పుడు, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, మరి రాజు పని మీద నియమించబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రావమును, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. వీరంతా ఎవరండి? దావీదు దగ్గరికి అప్పులతో వచ్చినవారు, అసమాధానంగా వచ్చినవారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి దావీదు దగ్గరికి వచ్చినవారు. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏమయ్యారు అంటే మరి పితరుల ఇండ్లకు అధిపతులయ్యారు, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులయ్యారు, సహస్రాధిపతులయ్యారు. మరి అలాగనే చూస్తే శతాధిపతులయ్యారు, రాజు పని మీద అధిపతులుగా నియమింపబడ్డారు. వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క మందిరపు పనికి గమనించినట్లయితే ఇంకా చాలా మరి సహాయం చేయటానికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు దేవుని యొక్క మందిరపు పని మీద ఉన్నప్పుడు ఆ పనికి కావలసిన సమస్తాన్ని కూడా దావీదు సిద్ధం చేశాడు. సిద్ధం చేసి నేను ఇదిగో ఇంత సిద్ధం చేశాను, ఈ దినమున మీలో ఎవరైనా దేవుని మందిరపు పనికి ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే వాళ్లకు ఉన్న దానిలో నుంచే బంగారం ఇచ్చేవాళ్ళు బంగారం ఇచ్చారు, వెండినిచ్చేవాళ్ళు వెండినిచ్చారు. మరి ఇంకా మనం ఇంకా ఆశ్చర్యపోతాం. ఏంటి అంటే 8వ వచనంలో మనం చూసినప్పుడు తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న
గెర్షోనీయుడైనటువంటి యెహేలుకి ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగున మనపూర్వకముగా ఇచ్చినందున జనులు సంతోషించారు అని చెప్పి రాయబడి ఉంది. అంతేకాదు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును మరి ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. మాకందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అన్నాడు. గమనించారా బిడ్లారా? దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారు ఎటువంటి స్థితిలో వచ్చినా సరే, అనారోగ్యాలతో వస్తే ఆరోగ్యముతో నింపబడతారు. అప్పుల సమస్యల్లో ఉండి దేవుని సన్నిధికి వచ్చి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అనటంలోనికి ఏమాత్రమూ సందేహం లేదన్నమాట అండి. గమనించారా? మరి రోజున మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుడు ఆశీర్వదిస్తే వారి జీవితాల్లో ఎంతో నెమ్మది పొందుకున్న వారు ఎంతోమంది మరి ఉన్నారు. అదే ఉదాహరణకి దేవుని యొక్క దాసుడిగా నేను, నా కుటుంబము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రాకముందు అనేకమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాం. ఆ దినాలలో మరి యేసుక్రీస్తు ప్రభువు మా యొక్క జీవితాలను ఆశీర్వదించారని చెప్పడానికి మరి ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా మరి ఇంట్లో ప్రార్థనా కూటమి పెట్టించుకుని దైవజనుల ద్వారా మేము ఆశీర్వాదాలు మరి పొందుతూ వచ్చాం. మరి మాకున్నటువంటి ఆ కొద్దిపాటి ఆ ధనమునే వెచ్చించి కూటం పెట్టించి మరి అందరికీ కూడా ప్రార్థన ద్వారా భోజనాలు ఏర్పాట్లు చేసుకుని దైవజనుల ద్వారా ఆశీర్వాద ప్రార్థనలు చేయించుకుంటే మరి మేము అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దైవజనులు మా తలల మీద చేతులుంచి వారు ప్రార్థనలు చేస్తే వారు నిజంగా మేము దీవించబడుతూ వచ్చాము. మా అప్పుల సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోయి దేవుడు మమ్మల్ని ఎంతో సమృద్ధిగా దీవిస్తూ వచ్చాడు. ఈ రోజున మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించండి, దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకోండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, కృపలో బలపరచండి. వర్తమానం వింటుండగా వారి గృహాల్లో ఉన్న లేమిని లోటును తీసి సమృద్ధిని అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.